రే వాళ్ళకి నీ పేరు తెలుసు, నా పేరు తెలుసు, వాడి పేరు తెలుసు, వాడి పేరు తెలుసు, మనం ఏం చేస్తామో తెలుసు, ఎక్కడుంటామో తెలుసు, మన అడ్రస్లు తెలుసు. ఇంతోటి దానికి పెద్ద ప్లానింగ్లు, పేర్లు పెట్టుకోవడాలు. ఆల్ఫా వి, ఆల్ఫా ఎల్, బి, జే. నీ ఈడ ఉల్ఫాగాడు ప్లానింగ్ అంటే ప్లానింగ్, నా బొంగుల ప్లానింగ్ రా. అనుకున్నవన్నీ అయిపోవడానికి ఇదేనా సినిమానా? నేనేమన్నా కలగన్నానా టనల్తో పోయేటప్పుడు బేస్మెంట్ వస్తుందని? ఆహా. ఇప్పుడు ఏం చేద్దాం చెప్పండి సార్? అందరం కట్టుకొని వెళ్ళి బేస్మెంట్లో చేద్దామా సార్? దానికి మన అసలు పేర్లు తెలుసు, ఎక్కడుంటామో తెలుసు. ఈరోజు కప్తే రేపు చంపేస్తుంది, కానీ టన్నల్ గురించి తెలీదు. మనందరం బతికి బయటపడాలంటే ఒకే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. టన్నల్ క్లోజ్ చేయటం, టోటల్ యూటర్న్. ఆ తర్వాత స్కూల్ సెట్ చేసి యాజ్ ఇట్ ఈస్గా డాక్యుమెంటరీ తీసి వెళ్ళిపోదాం. ఏయ్, ఏం తమాషాగా ఉందా? నువ్వు చెప్పినంత వినడానికి నేను పిచ్చోళ్ళ కనిపిస్తున్నానా? బాంబు ఇక్కడ పెట్టు, బాంబు అక్కడ పెట్టు, టనల్ ఓపెన్ చేయి, టనల్ క్లోజ్ చేయి, డాక్యుమెంటరీ చేస్తాం, ఇది చేస్తాం, అది చేస్తాం. చాలు బ్రదర్, నేను ఇప్పుడే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆమె గురించి మొత్తం చెప్పేస్తా. మీరు వస్తే రండి, లేదంటే సావండి. రే వెళ్ళి చెప్పు పోలీసోడికి, మేము టనల్ తోతున్నాం, బ్యాంక్ దొబ్బేస్తున్నాం, ఒకటి సవాలు ఉన్నాయని. ఏ ఈ పోలీసోడు ఆవిడ మనిషి కాదని గ్యారంటీ ఉందా? మరి ఏం చేయమంటావు? ఆమె దగ్గర మన అందరి డీటెయిల్స్ ఉన్నాయి. నాకు ఒక భార్య ఉంది, ఒక పాప ఉంది, చంపేస్తుంది. దానికి మన అసలు పేర్లు మాత్రమే తెలుసు, టనల్ తోతున్నాం అని తెలీదు. ఒకవేళ తెలుసుంటే మనం ఇలా బతుకుంటేవడం కాదు. ఇప్పుడు నువ్వు పోలీసోడికి చెప్తావని పెంట చేయమాక. లేదు చెప్పేస్తా చచ్చిపోతా అంటే మాత్రం పద వెళ్దాం. దాని ఫ్యాక్టరీని, దాని బెల్లం దెబ్బల్ని షూట్ చేయొద్దని ఇండైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చింది. ఆ రెండింటిని వదిలేసి మిగతాదంతా డాక్యుమెంటరీ షూట్ చేసి ఊరి నుంచి దొబ్బేద్దాం. ఆ గ్యాప్లో వదలకుండా క్లోజ్ చేయి, తొందరగా వెళ్ళిపోదాం. నువ్వు ఎన్ని ప్లాన్లు వేసినా, ఎంత మొండిగున్నా నీకు అదృష్టం లేదురా వేదం. ఏంటి? సర్లేరా అలా వెళ్ళిపోకు. ఏమైంది? ఇంత రాత్రి మెసేజ్ చేసావు? అంతా ఓకేనా? కొంచెం లోన్లీగా ఉంది. అక్క, మోహన్ సార్ కూడా లోన్లీ అన్నారు కదా? ఏయ్, దీన్ని ఎవరు తీసుకురమ్మన్నారు? తోకలాగా. నుండు. ఏమైంది? ఏదో అనుకున్నా, ఇంకేదో అయింది. సర్లే. ఓయ్, మీ అక్కని జాగ్రత్త ఇంటికి తీసుకెళ్ళు. నువ్వేదనుకుంటావో అదవుతుంది. డెస్టినీ నాతో జీవితాంతం ఆడుకుంటుంది అంజలి. సినిమా తీయాలనే పిచ్చితో కష్టమైనా నష్టమైనా, తప్పైనా రైట్ అయినా తేడా లేకుండా ప్రయత్నిస్తున్నా, కానీ అక్కడే ఉండిపోతున్నా. నేను కూడా అలాంటి సిచ్యువేషన్లో ఒకసారి ఉన్నా. బాబా నాకు ఆ బ్యాలెన్స్ నీ రూపంలో ఇచ్చారు. ఇప్పుడు ఈ బాబా నీకు అవసరం. నువ్వు అనుకున్న సినిమా ఇంకా డాక్యుమెంటరీ రెండూ చేస్తావు. నవ్వుతూ ఉండు, పాజిటివ్గా ఉండు. మళ్ళీనా? మండాపు ఆప్. ఏంటి సార్ మట్లో ఏదో ఏరుకుంటున్నారు? రేయ్, ఇది ఎక్స్ప్లోజివ్ రా, మన ఊర్లో దొరకదు. ఎవడో టపాసులు కాల్చి పడేసి వెళ్ళిపోయి ఉంటాడు. బాబు డైరెక్టర్ సీరండి చెప్పు. ఏముందిరా, ఆ పిశాచ్ వస్తుంది, దానికి ఫ్రేమ్ పెట్టు. ఈ జమీందారు వచ్చి దాన్ని గెలుగుతాడు, వీడికి ఫ్రేమ్ పెట్టు. ఎవడన్నా మాట్లాడినప్పుడు దీన్ని ఇట్టేటా తిప్పు, దాని దొబ్బకం.
మేడం ది సర్పంచ్ ఆ గంట నిలబెడతా అన్నారు. వాట్ ఈస్ ద ప్లాన్ ఆఫ్ యాక్షన్? ఇక్కడే పంచాయతీ ముందు కొత్త ధర్మగంట నిర్మించబోతున్నాం. అమ్మా, గత 100 సంవత్సరాలుగా ఆ ధర్మగంట అక్కడే ఉంది. దయచేసి అక్కడే నిర్మించండి. ధర్మగంట అక్కడ నిలబడదు. మన ఊరి చిహ్నం అది. దట్ ఈస్ ద హెరిటేజ్ ది విలేజ్. సర్పంచ్గా మీరు దాన్ని మార్చలేరు. తెగిన తాడిని ఎన్నిసార్లు కట్టినా అది మళ్ళీ తెగుతుంది. అమ్మా, నీటి సరఫరా కోసం ధర్మగంట పక్క నుంచి పైప్ లైన్ వేశారు. దయచేసి పైప్ లైన్ అక్కడి నుంచి తీయించి ధర్మగంట అక్కడే నిర్మించండి. ఊరంతా నీళ్ళని చెప్పి మీ ఇంటి ముందుగా ఆ ధర్మగంట నుంచి బ్యాంకు నుండి కోనేరు వరకు వేయించారు. నీటి సరఫరా కోసం ధర్మగంట పక్క నుంచి పైప్ లైన్ వేశారు. మీ ఇంటి ముందుగా ఆ ధర్మగంట నుంచి బ్యాంకు నుండి కోనేరు వరకు వేయించారు. అమ్మగారు మీ అందరి కోసం సొంత డబ్బులతో త్రాగని లిప్పిస్తే ధర్మగంట కావాలంటారేంటి? మాకు ధర్మగంటే కావాలి. రోల్ చేయరా. ఇప్పుడేంటి మంజునాథ్? రోలింగా. పైప్ లైన్ వల్ల ధర్మగంట కూలిపోయింది, నిజమేనా? ఖచ్చితంగా పైప్ లైన్ వల్లనే ఆ ధర్మగంట కూలిపోయింది. ఇప్పుడేంటి, ఆ పైప్ లైన్ సర్పంచ్ ఇంటి నుంచి ధర్మగంట దగ్గరికి వెళ్ళిందా? కాదు కాదు, వాటర్ ట్యాంక్ కింద నుంచి బ్యాంకును తాకుతూ అమ్మగారింటి కింద నుంచి పొలాలు దాటుతూ ఊరు బయటికి వెళ్తుంది. రేయ్, రేయ్, బాబా సక్సెస్ కి దారి చూపించాడు రా. రేయ్, ఆగు, మళ్ళీ ప్లాన్ చేస్తున్నావురా? రే, ఇప్పుడు మనం టన్నల్ పూడ్చాల్సిన అవసరమే లేదురా. ఏం మాట్లాడుతున్నావురా? కళ్ళు మూసుకో, కళ్ళు మూసుకో. సర్పంచ్ ఇంటి నుంచి బ్యాంక్ వరకు ఒక పైప్ లైన్ ఉంది. మనం టన్నల్ తవ్వే బదులు బేస్మెంట్ నుంచి ఆ పైప్ లైన్ వరకు తవ్వితే చాలు. 10 రోజులు అయ్యే పని 4 రోజులు అయిపోతుంది. డైరెక్ట్గా బ్యాంకులో ఉంటాం. మొన్నే కదరా వెళ్ళిపోదామన్నావు. మొన్న వేరే, ఇవాళ వేరే. చూసావా, నువ్వు ఎక్కువ ఆలోచించకు. నేను వెళ్ళి నా అదృష్టాన్ని కలిసి వస్తా. ఎవరైనా చూస్తారు. ఎవ్వరు చూసినా పర్లేదు. నేనేమనుకుంటున్నానో అదే జరుగుతుంది. ఆహా, నువ్వేమనుకుంటున్నావు? ఏం జరుగుతుంది? ఇప్పుడు అన్నీ సెట్ అయ్యాయి. ఇదంతా నీ వల్లే. నిజంగానా? నువ్వు ఇలాగే ఉండు, నేను వరల్డ్ బ్యాంక్ కూడా దొబ్బేస్తా. వరల్డ్ బ్యాంక్? నీకు ఈ గ్రామీణ బ్యాంకే చాలు, ఇంకేం పెట్టుకోకు.